తెలుగు భాషలో అలంకారాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యముగా 8, 9, 10 తరగతుల పిల్లలకు అలంకారాలు ఉంటాయి. ఇందులో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని ఉన్నాయి. మొదట శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలలో శబ్దము చాలా ప్రధానంగా ఉంటుంది. ఇందులో మొదటిది వృత్యానుప్రాస అలంకారం. ఈ అలంకారం యొక్క లక్షణం: ఒకే హల్లు పలుమార్లు పునరావృతమైనచో దానిని వృత్తానుప్రాస అలంకారము అంటారు. ఒకే హల్లు మాటిమాటికి వస్తుందన్నమాట. ఉదాహరణకు, వీరు పొమ్మనువారు కారు, పొగబెట్టువారు. ఈ వాక్యంలో రు 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 అని అంటే ఒకే అక్షరానికి చెందిన గుణింతాలు వస్తాయన్నమాట. మనం సులభంగా దీనిని గుర్తించవచ్చు. రెండవ ఉదాహరణ చూడండి. జెర్రీ మర్రి తొర్రలో బిర్ర బిగిసి ఉండెను. ఇందులో ఈ బండిరా అనేటటువంటి దాని గుణింతము మాటిమాటికి వచ్చింది. అలాగే మూడవది, లక్ష భక్షములు భక్షించు పక్షి కుక్షికి ఒక భక్షము లక్ష్యమా. ఈ వాక్యములో క్ష యొక్క గుణింతాలు వచ్చాయి. లక్ష భక్షములు, భక్షములు అంటే భోజనాలు, లక్ష భోజనాలు భక్షించు అంటే తినేటటువంటి పక్షి, కుక్షి అంటే ఏదైనా ఒక పక్షి, కుక్షి అంటే కడుపు. ఆ పక్షి యొక్క కడుపుకి ఒక భక్షము లక్ష్యమా, ఒక భోజనము సాధ్యమవుతుందా, సరిపోతుందా అని అర్థం. ఉదాహరణకు రాబందు ఉంది, అది ఎప్పుడు తింటానే ఉంటుంది, చచ్చి పడిపోయినటువంటి శవాలను తింటానే ఉంటుంది అన్నమాట. అందుకు దానిని దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యం వచ్చిందన్నమాట. లక్ష భక్షములు భక్షించు పక్షి కుక్షికి ఒక భక్షము లక్ష్యమా. ఇందులో క్షాక్ష అనేటటువంటి గుణింతాలు వచ్చాయి. ఇంకా నాలుగో ఉదాహరణ, అడుగులు తడబడ నడుగులు. ఇందులో డా గుణింతము ఎక్కువగా వచ్చింది. అలాగే ఐదవ ఉదాహరణ, నాయనా నువ్వు నన్నేమన్నా అన్నావా, నేను నిన్నేమన్నా అన్నానా. ఈ వాక్యంలో నా యొక్క గుణింతము ఎక్కువ సార్లు వచ్చింది. మనం సులభంగా గుర్తించవచ్చు. అలాగే ఆరవ ఉదాహరణ, కిట్టు చెట్టు కింద కూర్చొని రొట్టెను లొట్టలేసుకుంటూ తిన్నాడు. ఇందులో టా గుణింతం ఎక్కువగా వచ్చింది. అలాగే ఏడవ ఉదాహరణ, కాకి కోకిల కాదు కదా. ఇందులో కూడా క అనే గుణింతము చాలాసార్లు వచ్చింది. ఈ విధంగా మనము వృత్తానుప్రాస అలంకారాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు. ఇక రెండవది ఛేకానుప్రాస అలంకారము. దీని లక్షణము: ఒకే హల్లుల జంట అర్థభేదముతో వ్యవధానము లేకుండా పక్కపక్కనే రావడాన్ని ఛేకానుప్రాస అలంకారము అంటారు. రెండు పదాలు ఉంటాయి, అవి పక్కపక్కనే వస్తాయి, ఏ మాత్రము వ్యవధానం ఉండదు. అంటే కామా కానీ, ఫుల్ స్టాప్ కానీ, ఇంకొక ఏదైనా ఒక పదం కానీ ఏది ఉండదన్నమాట, పక్కపక్కనే ఉంటాయన్నమాట. ఉదాహరణకి, అనాథనాథ నందనందన నీకు 100 వందనాలు. ఇక్కడ అనాథ నాథ అంటే అనాథులకు నాథుడు, కానీ ఇక్కడ నాథ నాథ అనే పదం పక్కపక్కనే వచ్చింది. అర్థభేదం ఉంది ఇందులో. అనాథులకు నాథుడు, ప్రభువు నాథుడు అంటే. నందనందన నందుని యొక్క నందనుడు. నందుడు ఎవరు? యశోద యొక్క భర్త నందుడు, అతని యొక్క నందనుడు. నందనుడు అంటే కుమారుడు, అంటే శ్రీకృష్ణుడు. నీకు 100 వందనాలు. 100 అంటే ఇక్కడ 100, వందనాలు అంటే నమస్కారాలు. ఇలా దీనిలో నాథ నాథ, నంద నంద, 100 100 అనే పదాలు పక్కపక్కనే వచ్చినాయి, వ్యవధానం లేకుండా వచ్చినాయి. కాబట్టి ఇది ఛేకానుప్రాస అలంకారం. అలాగే రెండవ ఉదాహరణ, లలిత లలితంగా నాట్యం చేసింది. ఈ లలిత అనే ఒక అమ్మాయి లలితంగా నాట్యం చేసింది, చాలా చక్కగా నాట్యం చేసింది. ఈ లలితంగా అనే దాని పక్కనే లలిత అనేది వచ్చింది కాబట్టి లలిత లలిత పక్కపక్కనే ఉన్నాయి పదాలు, అందుకే ఇది ఛేకానుప్రాస అలంకారం. మూడవ ఉదాహరణ, రామబాణం తగిలి వాలి వాలిపోయాడు. రామబాణం తగలగానే ఈ వాలి, సుగ్రీవుని యొక్క అన్న వాలి వాలిపోయాడు. వాలిపోవడం అంటే కింది పడిపోవడం, కాబట్టి వాలి వాలి అనేవి పక్కపక్కనే ఉన్నాయి. అలాగే పాప సంహరుడు హరుడు, పాపాలని సంహరించేవాడు అంటే తొలగించేవాడు హరుడు. హరుడు అంటే ఈశ్వరుడు. ఇక్కడ సంహరుడులో హరుడు పక్కనే మళ్ళీ హరుడు ఉంది కాబట్టి హరుడు హరుడు పక్కపక్కనే వచ్చాయి కాబట్టి ఛేకానుప్రాస అలంకారం. ఐదవ ఉదాహరణలో, సర్వదా విచారింపని పని చేయరాదు. సర్వదా అంటే ఎల్లవేళలా, విచారింపని అంటే ఆలోచించుకోకుండా ఉండని, పని చేయరాదు. ఈ పని పని పక్కపక్కనే ఉన్నాయి చూడండి. అలాగే అతడితో చెప్పు, చెప్పు తెగిపోయిందని. ఈ చెప్పు అంటే చెప్పడము, చెప్పు అంటే కాలిగుండే చెప్పు, తెగిపోయి పక్కపక్కనే ఉన్నాయన్నమాట. అతడితో చెప్పు, చెప్పు తెగిపోయిందని. అలాగే ఏడో ఉదాహరణ, నీటిలో తేలు తేలుతుందా. నీటిలో పడ్డ తేలు తేలుతుందా, పైన నీటి మీద తేలుతుందా అని తేలు తేలు పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి
ఈ విధంగా వస్తే దీనిని ఛేదానుప్రాస అలంకారము అంటారు. ఇక మూడవది లాటానుప్రాస అలంకారం. దీని లక్షణం శబ్దభేదం అర్థభేదం లేకుండా అవే పదాలు తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని లాటానుప్రాసం అంటారు. అంటే శబ్దంలో కానీ అర్థంలో కానీ భేదం ఉండదు, తాత్పర్యంలో భేదం ఉంటుంది. ఉదాహరణకు కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇక్కడ ఈ వాక్యంలో చూడండి, కమలాక్షు నర్చించు. కమలాక్షుడు, కమలముల వంటి అక్షులు, అక్షులు అంటే కన్నులు కలవాడు, ఆయనని అర్చించు. ఎవరు? కమలాక్షుడు విష్ణు. ఆయన్ని అర్చించేటటువంటి, ఆయన్ని పూజించేటటువంటి కరములు కరములు. కరములు అంటే చేతులు. ఇంకొక కరములు అనే పదానికి అర్థము ధన్యమైనవి అని అర్థం. రెండవ ఉదాహరణలో శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. శ్రీనాథుడు, శ్రీ అనగా లక్ష్మీదేవి, ఆమె యొక్క నాథుడు ఎవరు? భర్త విష్ణు. ఆయనని వర్ణించేటటువంటి జిహ్వ అంటే నాలుక. జిహ్వ, ఇంకో జిహ్వ ఉంది అంటే ధన్యమైనది. శబ్దభేదము అర్థభేదం లేకుండా తాత్పర్యంలో భేదం వస్తుంది అన్నమాట. అలాగే ఇంకో ఉదాహరణ హరి భజయించు హస్తములు హస్తములు. హరి అనగా శ్రీ మహావిష్ణువుని భజయించు, పూజించేటటువంటి హస్తములు, చేతులు. హస్తములు అనగా రెండవ హస్తములు ధన్యమైనవి అని అర్థం. చక్రధరు చేరిన చిత్తము చిత్తము. చక్రధరుడు అనగా చక్రమును ధరించిన వాడు శ్రీ మహావిష్ణువు. ఆయన దగ్గరకు చేరిన చిత్తము అంటే మనసు. చిత్తము ఇంకొక పదము చిత్తము ధన్యమైనది. ఇక మూడవ ఉదాహరణ మానవత్వము కలిగిన మనిషి మనిషి. మానవత్వం కలిగిండేటటువంటి ఆ మనిషి ధన్యమైన వాడు. ఆ మనిషే మనిషి అంటే ధన్యమైన వాడు. తల్లిదండ్రులను సేవించు సుతులు సుతులు. తల్లిదండ్రుల్ని సేవించేటటువంటి సుతులు, కుమారులు, వారు చాలా ధన్యమైన వారు. ఒక సుతులకి కుమారులు, ఇంకొక సుతులకి ధన్యమైన వారు అని అర్థం వస్తుంది. దీన్ని లాటానుప్రాస అలంకారము అంటారు. ఇక ముక్తపద గ్రస్థాలంకారము. దీని లక్షణం చూడండి, ఒక పదం చివర గాని పాదం చివర గాని విడిచిపెట్టబడిన పదమును మరలా రెండవ పాదం మొదట ప్రయోగింపబడిన అది ముక్తపదగ్రస్తాలంకారము అగును. ఒక వాక్యంలో చివర విడిచిపెట్టబడినటువంటి పదమును మరలా రెండవ వాక్యము మొదట తీసుకుంటాము. అలాగే రెండవ వాక్యము చివర విడిచిపెట్టబడిన పదాన్ని మళ్ళా మూడవ వాక్యము మొదట తీసుకుంటాము. అలాగే మూడవ వాక్యము చివర విడిచిపెట్టబడిన పదాన్ని మరలా నాలుగవ వాక్యం మొదట, ఇలా తీసుకుంటూ వెళ్తాము. విడిచిపెట్టబడిన పదాన్ని మళ్ళా అలాగే మొదట తీసుకోవడం అనమాట వేరే వాక్యములు. దీనిని ముక్తపదగ్రస్తాలంకారము అంటారు. ఉదాహరణ సుదతి నూతన మదనా మదనాగతురంగ పూర్ణ మణిమయ సదనా సదనామయ గజ రదనా రదనాగేంద్ర నిభకీర్తి రసనారసింహ. ఇందులో మదన మదన, సదన సదన, రదన రదన అనేటటువంటి పదాలు ఇక్కడ వచ్చాయి. మొదటి వాక్యంలో మదన అనే పదం ఆడ చివర వచ్చింది. అలాగే రెండవ వాక్యం మొదట మదనాగా అనే పదం వచ్చింది. ఇందులో మదన అనే పదం ఉంది. తురంగ పూర్ణమణిమయ సదన. సదన అనే ఆ పదము రెండవ వాక్యంలో అంతమైంది. మరలా అదే పదము అంతమైంది. అదే పదము మరలా మూడవ వాక్యము మొదట ప్రయోగించాము. సదనామయ గజ రదనా. మూడవ వాక్యంలో రదన అనే పదం అంతమైంది. అదే పదం మరలా నాలుగవ వాక్యం మొదట వచ్చింది. రదనాగేంద్ర, కానీ రదన అనే పదం అందులో ఉంది. అలాగే ఇంకొక ఉదాహరణలో అదిగదిగో మేడ, మేడ పక్కన గోడ, గోడ క్రింద నీడ, నీడలో కోడే దూడ, దూడ వేసింది పేడ. ఇందులో మొదటి వాక్యంలో మేడ అనే పదం అంతమైంది. అదే రెండవ వాక్యంలో మొదట వచ్చింది మేడ. అలాగే రెండవ వాక్యంలో గోడ అనే పదం అంతమైంది. అలాగే మూడవ వాక్యంలో మొదట గోడ అనే పదం వచ్చింది. ఈ విధంగా నీడ నీడ, దూడ దూడ. చూడండి, అదిగదిగో మేడ, మేడ పక్కన గోడ, గోడ క్రింద నీడ, నీడలో కోడే దూడ, దూడ వేసింది పేడ. అలాగే ఇంకో ఉదాహరణలో విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల దానం, దానం వల్ల సుఖం లభిస్తాయి. ఈ మొదటి వాక్యంలో వినయం అనే పదం అంతమైంది. అది రెండవ వాక్యంలో మొదట వచ్చింది. అలాగే యోగ్యత అనే పదం రెండవ వాక్యంలో అంతమైంది. అది మూడవ వాక్యం మొదట వచ్చింది. మూడవ వాక్యంలో ధనం అనే పదం అంతమైంది. అది నాలుగవ వాక్యంలో మొదట వచ్చింది. అలాగే నాలుగవ వాక్యంలో దానం అనే పదం అంతమైంది. అది ఐదవ వాక్యంలో దానం అనే పదం మొదట వచ్చింది. దీన్ని ముక్తపదగ్రస్తాలంకారము అంటారు. ఇక ఇంకొకటి యమకాలంకారము. లక్షణం ఒకే హల్లుల జంట అర్థభేదముతో మరలా రావడాన్ని యమకాలంకారము అంటారు. ఇది చూడడానికి చేకానుప్రాస అలంకారం మాదిరి ఉంటుంది. కానీ చేకానుప్రాసంలో పక్కపక్కనే ఉంటాయి, ఏమాత్రము వ్యవధానము ఉండదు. వ్యవధానం అనగా గ్యాప్ అనమాట. కానీ ఇక్కడ అట్లా కాదు. యమకాలంకారంలో రెండు పదాలు అవే ఉంటాయి, కానీ దూరం దూరం ఉంటాయి, మధ్యలో వేరే పదాలు ఉంటాయి. చూడండి, ఉదాహరణకు
పురమునందు, అంతఃపురమునందు. ఇక్కడ పురము అనగా పట్టణం. ఏ పురంలో? అంతఃపురము. ఇది అంతఃపురము. పూర్వకాలంలో రాజుల దగ్గర రాణులు ఉండేవారు కదా, అంతఃపురం అని. ఆ పురం. ఇక్కడ పురము, పురం. ఇది పట్టణము, ఇది అంతఃపురం అన్నట్లు. అలాగే మన సుభద్ర, మనసు భద్రమయ్యను. మన సుభద్ర అనే అమ్మాయి మనసు భద్రమయ్యను. కానీ ఇక్కడ సుభద్ర అనే పదాలు వచ్చాయన్నమాట. దాని అర్థం వేరు, దాని అర్థం వేరు. వీడు, ఏ వీడు వాడో, వీడు అనగా ఇతను, ఈ మనిషి. ఏ వీడు వాడో, వీడు అనగా పట్టణము. అంటే ఈ మనిషి ఏ పట్టణం వాడో అని అర్థం. ఈ తోరణం శత్రువులతో రణంనకు కారణమైంది. ఈ తోరణం మనం ఉగాది రోజు గడపకు ఒక తోరణాలు కడతాం కదా, అలా తోరణము శత్రువులతో రణంకు కారణమైందట. తోరణం అనే పదాలు ఇక్కడ వచ్చాయి. అంతంలో అంత్యానుప్రాసాలంకారము. దీని లక్షణం చూడండి. పదం చివర కానీ పాదం చివర కానీ ప్రాస పాటించినట్లయితే దానిని అంత్యానుప్రాసాలంకారము అంటారు. ఒక వాక్యం చివర మనము ప్రాస పాటిస్తాం. ప్రాస అనగా ఇంగ్లీష్లో రైమింగ్ అంటాం. ఇంగ్లీష్లో కూడా కొన్ని పోయమ్స్ ఉంటాయి, పద్యాలు. ఆ లాస్ట్లో కూడా ఆ విధంగా వాళ్ళు ఆ రైమింగ్ అనేది పెట్టింటారు. తెలుగులో కూడా ప్రాస అనేది ఉంటుందన్నమాట. అశోకవనమున సీత విలపించను శోకము చేత. చూడండి, సీత చేత, ఈ విధంగా ప్రాస వచ్చిందనమాట. అందుకే అంతంలో వచ్చింది కాబట్టి అంత్యానుప్రాసం. ఆది కావ్యం బలరె నిచ్చట వేద శాఖలు వెలసె నిచ్చట. ఇది శ్రీలు పొంగిన జీవగడ్డ అనేటటువంటి పద్యంలోనిది. ఆది కావ్యం బలరె నిచ్చట. ఆది కావ్యంబు ఇక్కడ అలరెను, ఇచ్చట అంటే ఇక్కడ భారతదేశంలో ఆది కావ్యం బలరె నిచ్చట వేద శాఖలు వెలసె నిచ్చట అని ఇచ్చట అనే ఇక్కడ పదాలు వచ్చాయి చివర. అలాగే దీపావళి పండుగ వచ్చింది, సంతోషాలెన్నో తెచ్చింది. చూడండి, ఈ పదాల్లో, ఈ వాక్యాల్లో వచ్చింది, తెచ్చింది, ఈ విధంగా అంతంలో ప్రాస వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము.